Let us turn to Luke chapter 10. దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయం. I'll read in English the verses. There won't be a separate reading to save time. Luke chapter 10 we'll first read verse 1 and 2. దేవుని వాక్యం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుంటాం. After these things, the Lord appointed 72 also, and sent them 2 by 2 ahead of him into every city and place where he himself was about to go. And he said to them, the harvest truly is great, but the laborers are few. Therefore pray to the Lord of the harvest to send out laborers to his harvest. You know, this is a point of time where time was short and the Lord was close to the cross before his, a short time before his crucifixion. ప్రభువారు సిలువ వేయబడటానికి ముందుగా చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ప్రభువారి యొక్క కార్యం చేస్తూ ఈ మాటలు ఆ ఏర్పరచబడిన వారితో పలుకుతూ ఉన్నారు. And there were many villages that had not heard his message. ప్రభు యొక్క సందేశాన్ని విని అనేక గ్రామాలు మిగిలిపోతూ ఉన్నాయి. And the Lord turns to a larger group of disciples to be his messengers, to prepare the places where he was ahead of his coming. కాబట్టి ప్రభువారు వెళ్ళబోయే ముందు ఈ యొక్క మనుషుల్ని ఏర్పరిచి 70 మందిని శిష్యులుగా ఇద్దరిద్దరుగా ఆ యొక్క గ్రామాలకి ప్రభు యొక్క సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. That means there was a larger group of people who followed the Lord other than the 12 disciples. దీని అర్థం ఏంటంటే ప్రభువారిని వెంబడించిన 12 మంది మాత్రమే కాకుండా ఇంకా ఇతరులు కూడా ప్రభువారిని వెంబడించే వారిగా ఉన్నారు ఆ కాలంలో. And out of that larger group the Lord appoints 70 others. ఆ జన సమూహంలో నుంచి ప్రభువారు 70 మందిని ఏర్పరిచారు. We don't know why the number 70 is given, but 70 has a connection in the Old Testament to the 70 elders who went up with Moses. ఈ యొక్క 70 అనే సంఖ్య ఎందుకు ప్రభువారు ఎన్నుకున్నారు మనకు తెలియదు కానీ దీనికి సంబంధం ఉంది. ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మోషేతో పాటు 70 మంది పెద్దలు ఆ యొక్క ప్రభుని మాటలు వినటానికి ఆ పర్వతం మీదకి ఎక్కిపోయారు. Also in the Sanhedrin there were 70 members, and the Lord is probably showing that is going to stop and a new order is being built up. సన్హెడ్రిన్ అంటే సమాజ మందిరంలో కూడా ప్రభువారు 70 మందిని ఏర్పరచుకున్నారు. అది కూడా రాబోయే నూతన నిబంధన కాలానికి సంబంధించిన సాదృశ్యంగా అది కూడా ఉంది. And the Lord sends the 72 by 2. కాబట్టి ఇప్పుడు ప్రభువారు ఈ 70 మందిని ఇద్దరిద్దరుగా ఒక్కొక్క గ్రామానికి పంపిస్తూ ఉన్నారు. Now there can be 3 reasons for that. అయితే ఇక్కడ 3 కారణాలు బహుశా ఉండొచ్చు. One is people of righteousness. There may be oneness among the people who minister in righteousness. ప్రభువారు ఎందుకు ఇద్దరిద్దరుగా పంపుతున్నారంటే మొదటి కారణం ఏంటంటే వారి మధ్య నీతి సంబంధమైన సమాధానం వాళ్ళు కలిగి ఉండడానికి. We can differ with each other, but we must be one in the Lord. మనం మన యొక్క అభిప్రాయాలతో విభేదించవచ్చు కానీ ప్రభునందు మనం ఏకమనసు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Second, the Bible says everything must be established from the mouths of 2 witnesses. రెండవదిగా ప్రతి ఒక్క మాట కూడా ఇద్దరు సాక్షుల చేత స్థిరపరచబడాలని దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రభువారు ఇద్దరిని ఎన్నుకుంటూ ఉన్నారు. The third reason can be to comfort and support each other and even correct each other. మూడవదిగా ఒకరినొకరు బలపరచుకోవడానికి, సరిచేసుకోవడానికి, ఆదరించడానికి బహుశా ప్రభువారు ఇద్దరిద్దరుగా పంపుతూ ఉన్నాడు. And the Lord sends them with an urgency. He says the harvest is great, the laborers are few. ప్రభువారు వీళ్ళని పంపించేటప్పుడు కొంత అత్యవసరమైన పరిస్థితిగా ప్రభువారు పంపుతూ ఉన్నారు. కోత విస్తారంగా ఉంది కాబట్టి వెళ్ళాలి అన్నట్లుగా ప్రభువారు పంపిస్తూ ఉన్నారు. There is a huge field of ripe grain and no laborers. Can you imagine what panic the farmer will feel when the grain will get wasted? కోత అంతా కూడా పంటకు సిద్ధంగా ఉంది, కోయబట్టడానికి ఎంత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. అప్పుడు కోత యజమాని యొక్క మనసు ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. Here the Lord is saying a huge multitude of humanity is to be reached and only few people are available. So go. కాబట్టి ప్రభువారు ఇక్కడ ఎంతో మంది విస్తారమైన జన సమూహాలకు సందేశం అందవలసి ఉంది. కానీ సందేశాన్ని తీసుకెళ్లేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. కాబట్టి మీరు చాలా త్వరగా వెళ్ళాలి అన్నట్లుగా ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. And the Lord tells them, pray to the Lord of the harvest. అలాగే ప్రభువారు అంటున్నారు కోత యజమాని పనివారిని పంపమని వేడుకోండి అని అంటూ ఉన్నాడు. The Greek word pray to the Lord of the harvest is, it is almost like push them, thrust them into the ministry. ఈ యొక్క కోత యజమాని వేడుకోండి అనే మాట గ్రీక్ భాషలో ఏ విధంగా రాయబడిందంటే అర్జెంటుగా కొంతమందిని ఆ పనిలోనికి తీసుకెళ్ళండి, నెట్టండి, వాళ్ళని తీసుకెళ్ళని అన్నట్లుగా అది రాయబడింది. Spurgeon says like this.
స్పర్జన్ అనే దైవజనుడు ఈ విధంగా తెలియజేశారు. He says it takes great power to drive the devil out. It needs an equal power from God to drive a believer to do God's work. ఒక వ్యక్తి నుంచి దయ్యంను పారద్రోలటానికి దేవుని మనం ఎంతగా బలంగా ప్రార్థన చేస్తామో, అంతే విధంగా ఒక వ్యక్తి పరిచర్యలోనికి వెళ్ళటానికి కూడా దేవునికి మనం అంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. Because the need is great, many people are not willing to go, right? ఎందుకంటే అవసరత ఎంతో గొప్పగా ఉంది కానీ అనేకులు మరి శ్రద్ధ లేని వారిగా ఉన్నారు. We should ask the Lord to send out the laborers. Pray to the Lord of the harvest. Send laborers, and may I be one of them also. That must be our prayer. కాబట్టి పనివారిని పంపించమని మన ప్రభుకి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆ పనికి ఉపయోగపడే వారిలో నేను కూడా ఉన్నానని కూడా ప్రభుని మనం అడగవలసిన వారమై ఉన్నాం. That is what verse 3 says. 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. Go your way. That means not only pray, but be an answer to that prayer. కేవలం ఆ ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ మీరు కూడా వెళ్ళండి అని ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. And then he tells them how to go. అయితే అదే సమయంలో ఏ విధంగా ఆ యొక్క సందేశాన్ని మోసుకుని వెళ్ళాలో ప్రభు వారు ఇక్కడ బోధిస్తున్నారు. He's saying, verse 3 and 4, I am sending you like lambs among wolves. ప్రభు వారు అంటున్నారు, తొడేల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అంటున్నాడు. And verse 4 says, don't carry a purse or bag or sandals and greet no one along the road. అలాగే మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు కానీ త్రోవలో తీసుకుని పోవద్దు. అలాగే త్రోవలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు అని ప్రభు వారు చెప్పారు. Now what is the Lord telling? ఇక్కడ ప్రభు వారు అసలు ఏంటి వీళ్ళతో బోధిస్తూ ఉంది? He's telling these 70, you must display a certain kind of behavior when you are going in my name. ఈ యొక్క 70 మంది శిష్యులతో ప్రభు వారు మీరు నా నామంలో వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి మీ ప్రవర్తన పట్ల అని ప్రభు వారు చెప్తున్నారు. And what is that behavior? ఆ యొక్క ప్రవర్తన ఏమై ఉంది? Behave like lambs among wolves. తొడేల మధ్య గొర్రె పిల్లలు ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించాలి అని ప్రభు వారు వాళ్ళతో చెప్తున్నారు. You know, this is talking of a certain attitude we should have when we represent the Lord Jesus and his message. ప్రభువైన యేసు వారిని ఆయన యొక్క సందేశాన్ని మనం ప్రకటించేటప్పుడు మనం కలిగి ఉండవలసిన కొంత ప్రవర్తన గురించి, వైఖరి గురించి ఆ మాటలు మాట్లాడుతున్నాయి. One is trust in God. మొదటిగా ప్రభువునందు మనం నమ్మకం ఉంచాలి. Second, don't indulge in the wrong behavior. రెండోదిగా చెడ్డ ప్రవర్తన ఏమాత్రం కూడా మనం కలిగి ఉండకూడదు. If others behave in an abusive or manipulate way, we must not respond like that. ఇతరులు మనల్ని బాధ పెట్టే విధంగాను, ఇతరులు మనల్ని మోసం చేసే విధంగాను ప్రవర్తించినా కూడా ఆ విధంగా మనం ఏమాత్రం కూడా ప్రవర్తించకూడదు. And we see something else here also. ఇక్కడ మరొక మాట కూడా మనం చూస్తాం. Usually when we send someone whom we love and we are close to, we send them as safely as possible, right? We give them all the provision. We see that they are well taken care of. Somebody is there to pick them up. సహజంగా మనం ఎవరినైనా ప్రేమించి అత్యంత సమీపమైన వారిని ఎక్కడికైనా పంపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన విషయాలు అన్నిటి పట్ల మనం శ్రద్ధ తీసుకొని వాళ్ళ యొక్క బాగోగులు, క్షేమాన్ని అంతా ఆలోచించి పంపిస్తాం. But here the Lord is doing something completely opposite. అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా ప్రభు వారు ఇక్కడ ఈ 70 మంది పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. First, I'm sending you like lambs among wolves. That means it's a dangerous thing. Suppose a lamb is left in this room with 10 wolves and you'd close the door. What will happen? ఇక్కడ ప్రభు వారు తొడేల మధ్యకి గొర్రె పిల్లను పంపించినట్లుగా పంపిస్తున్నారు. మనం ఊహించుకోవచ్చు, కొన్ని తొడేల మధ్య ఒక గొర్రె పిల్ల నుంచి ఒక రూమ్ లో బంధించి ఉంటే అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితిగా ఉంటుంది. The lamb will be mercilessly killed. It will be torn apart. ఏ మాత్రం కనికరం లేకుండా ఆ గొర్రె పిల్ల చీల్చివేయబడుతుంది తొడేల చేత. Their survival is impossible. ఏ మాత్రం కూడా ఇక అది జీవించడం కష్టము. The second is, don't take a purse or a bag or sandals. రెండోదిగా ప్రభు వారు వాళ్ళతో ఏం చెప్తున్నారంటే సంచినైనను జాలినైనను చెప్పులైనను మీరు తీసుకెళ్లొద్దు అంటున్నారు. Suppose you are put in a train and left on an unknown station with no money, just the clothes you are wearing. How will you feel? నీ యొక్క చేతులు ఏమాత్రం కూడా డబ్బులు లేకుండా నిన్ను కేవలం ఆ కట్టుబట్టలతోటి ఒక స్టేషన్ లో నిన్ను ఉంచితే నువ్వు ఎలా భావిస్తూ ఉంటావు, అనుభూతి చెందుతావు? This is how the disciples are being sent. ఈ విధంగా ప్రభు వారు ఆ 70 మంది శిష్యులను పంపిస్తూ ఉన్నారు. Now, why did the Lord send them like that? ఎందుకు ప్రభు వారు వీళ్ళని ఈ విధంగా పంపిస్తూ ఉన్నారు? Is it to make them suffer? వాళ్ళని బాధ పెట్టాలని ప్రభు అనుకుంటున్నాడా? Is it to make them feel scared? వాళ్ళని భయపెట్టాలని ప్రభు చూస్తున్నాడా? Is he sending them to their deaths? లేకపోతే వాళ్ళని మరణానికి అప్పగించినట్లుగా ప్రభు వారిని పంపిస్తున్నాడా? No, he is sending them so that they may enjoy the greatest protection and provision in this world. ప్రభు వారు ఎందుకు వాళ్ళని ఆ విధంగా పంపిస్తున్నారంటే ఈ లోకంలో అత్యంత గొప్పమైన భద్రత, క్షేమం వాళ్ళు అనుభవించాలి, దాన్ని రుచి చూడాలని ప్రభు వారు పంపిస్తున్నారు. The Lord is sending them so that their eyes will be open to the reality of his awesome protection in their lives. వాళ్ళ జీవితంలో అద్భుతమైన క్షేమం, భద్రత దేవుడు ఎలా అనుగ్రహిస్తూ ఉన్నాడో
అద్భుతాన్ని వాళ్ళు చూడాలని, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రభు కోరుతున్నాడు. He's sending them to encourage them to lean more and more on him. ఆయన మీద అంతకంతకు మరి ఎక్కువగా ఆధారపడినట్లు చేయనట్లుగా ప్రోత్సహించడానికి ప్రభువారు వాళ్ళని ఆ విధంగా పంపాడు. After that, how do they come back? ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా తిరిగి వచ్చారు? ఎటువంటి మాటలతో వచ్చారు? Verse 17. 17వ వచనం. The 72 returned with joy and said, Lord, even the demons submit to us in your name. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవి అని చెప్తూ ఉన్నారు. In Luke 22:35, the Lord asked them, when I send you without a purse, did you lack anything? The Lord asked a question. లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభువారు వాళ్ళని అడిగారు, ఏమనంటే మీరు సంచిని జాలిని తీసుకోకుండా వెళ్ళినప్పుడు మీకేమైనా తక్కువ అయిందా అని ప్రభువారు అడిగారు. They answered, nothing. అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకేం తక్కువ కాలేదయ్యా అని చెప్పారు. Same with us. God allows impossible situations, dangerous situations, not to make things hopeless, but to show how much He loves you. So that our eyes will be open to that understanding of God's love. మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువారు ఏమాత్రం కూడా అసాధ్యం కానివి, ఏమాత్రం కూడా సాధ్యం కానివి, ఎంతో కష్టమైన మన జీవితంలో కూడా అనుమతిస్తూ ఉంటారు మన జీవితంలో. ఎందుకంటే ఆ పరిస్థితులన్నిటి ద్వారా దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకుంటామని. So that we can experience for ourselves that God is never going to leave you or forsake you. ఆయన మనల్ని ఏమాత్రం విడువడు, ఎడబాయడు అనే అనుభవంలోనికి మనం రావాలని ప్రభువారు అటువంటి పరిస్థితుల్ని మన జీవితాల్లోనికి అనుమతిస్తూ ఉన్నారు. In my own life, I left my job in 2008 because the church gave me a responsibility of the treasurer. 2008లో నాకు సంఘ బాధ్యతలు అప్పగించడం వల్ల ట్రెజరర్ గా నేను నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. Because I felt it was the Lord's calling. I have to be faithful in this. ప్రభు యొక్క పిలుపు అని నేను నమ్మకం ఉంచి భావించి నేను ఆ ఉద్యోగ విరమణ చేశాను. And in 2009, Janice lost her job. This was 2008. 2008, I lost my job. 2009, Janice lost. 2009లో ఆంటీ జాబ్ కూడా పోయింది. She didn't try for another job. మరొక ఉద్యోగం కోసం ఆంటీ ప్రయత్నం చేయలేదు. She got another job offer, but we did not take it because we believed that if God removes you from a place, it may be for something else. మరొక ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ ఆంటీ దాంట్లో జాయిన్ అవ్వలేదు. కారణం ఏంటంటే ప్రభువారు ఒక ఉద్యోగం నుంచి తీశారు అంటే మరొక ఉద్యోగానికి పంపించడానికి కాకపోవచ్చు, ఏదో ప్రభువారు ఉద్దేశం అయ్యింది, ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని వెళ్ళలేదు. So we didn't rush to find a new job, and I was investing in the stock market in a small way, but that was not a stable source of income. కాబట్టి కొత్త ఉద్యోగాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, కానీ స్టాక్ మార్కెట్ లో ఆ చిన్న ఇన్వెస్ట్మెంట్లు మేము కలిగి ఉన్నాం. అయితే అవి రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ కాదు అవి. So we were there without a job and without pension. ఇప్పుడు మాకు ఉద్యోగం లేదు, అలాగే పెన్షన్ లేదు. We were about 45 years old. అప్పటికే 45 సంవత్సరాల వయసులో ఉన్నాం. And in 2009, our son died. 2009లో మా యొక్క బాబు చనిపోయారు. So no job, no pension, no children. ఉద్యోగం లేదు, పెన్షన్ లేదు, పిల్లలు లేరు. Looks like a tragedy, right? ఎంత గొప్ప విషాదంగా కనిపిస్తుంది కదా. But God was moving us. అయితే ప్రభువారు మా జీవితంలో కార్యం చేస్తున్నారు. To the place where He wanted us to be. ఆయన మమ్మల్ని ఉంచాలనుకున్న స్థలంలోనికి, ఆ స్థానంలోనికి ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. He was moving us so that our eyes will open to His power and His provision in our lives. ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క నడిపింపును చూడాలని, మా నేత్రాలను వెలిగించాలని ప్రభువారు మా జీవితంలో పనిచేస్తూ వచ్చారు. Today, looking back after 16 years, I'm about 16. We never regretted our decision of moving out. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ యొక్క వెన్నుదిరిగి చూసుకుంటే ఆ యొక్క నిర్ణయాలను బట్టి ఇప్పుడు ఏమాత్రం కూడా మాకు విచారము, చింత లేదు. And financially, by God's grace, we are much better off than we were ever before. Even when we are working, we were not like that. ఆర్థికంగా కూడా ప్రభువారు మమ్మల్ని ఎంతో బలంనిచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మేము మెరుగ్గా ఉన్నాం. And better health. మంచి ఆరోగ్యం ఇచ్చారు. And spiritually, we are so blessed. ఆత్మీయంగా కూడా ప్రభువారు మమ్మల్ని ఎంతగానో దీవిస్తూ వచ్చారు. He drew us so close to Him. ఆయనకి ఎంతో సమీపంగా మేము తీసుకురాబడ్డాం. And God has given us that precious fellowship with His children. ఆయన యొక్క బిడ్డలతోటి ఎంతో ప్రశస్తమైన సహవాసాన్ని ప్రభువారు. When I sent you without a purse, did you lack anything? సంచినైనను జాలినైన లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని ప్రభు అడిగారు. Nothing. వాళ్ళు చెప్పారు, ఏం తక్కువ కాలేదని. You see, God was teaching us that He was too powerful to take you to a place of defeat.
కాబట్టి ఒక విఫలమయ్యే ఓటమి కలిగిన స్థానానికి తీసుకెళ్ళటానికి ప్రభువారు మనల్ని ప్రభువారు ఎంతో గొప్ప శక్తిని కలిగి ఉన్నారు. He'll never take us. He's too powerful to take us to defeat. ఆయన మనల్ని ఓడిపోయే విధంగా ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా తీసుకెళ్ళడు. ఆయన మనల్ని మనకెప్పుడు విజయాన్ని అందించే దేవుడుగా So ఉన్నాడు. let's move further. Luke 10:5-8. లూకా సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూస్తాం. But whatever house you enter, first say, peace to this house. And if a son of peace is there, your peace will rest on. If not, it will return to you. And remain in the same house, eating and drinking whatever they give, for the laborer is worthy of his wages. Do not go from house to house. Whichever city you enter, and they receive you, eat such things that are set before. You know, when they enter a house, they were supposed to tell peace to this house. ఏదైనా గృహానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ గృహానికి సమాధానం కలుగును గాక అని చెప్పాలి అని ప్రభువారు వాళ్ళకి చెప్పారు. They were told not to stay in any hotel because hotels had a very bad reputation those days. Wrong kind of people used to come, and it's not good for a godly person to be associated there. So the Lord told, go to a house. ఆ రోజుల్లో ఉన్న అటు ఆ యొక్క విడిది లాంటివి హోటల్ లాంటి వాటిలోనికి మీరు ఏమాత్రం కూడా వెళ్ళొద్దని ప్రభు చెప్పారు వాళ్ళకి. కేవలం గృహాల్లోనికి వెళ్ళాలని చెప్పారు. ఎందుకంటే చెడ్డ ప్రవర్తన కలిగిన మనుషులు ఆ యొక్క ప్రాంతాల్లో ఉంటారని బహుశా ప్రభు వాళ్ళకి చెప్పుంటారు. And they were told, if a son of peace is in that house, their peace will rest on that house. If not, that peace will return to you. సమాధాన పాత్రుడు మీరు వెళ్ళే ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ ఇంటి మీద సమాధానం వస్తుంది, లేదంటే సమాధానం తిరిగి మీ దగ్గరకు వస్తుందని ప్రభు వాళ్ళకి చెప్పారు. Now in the Jewish custom, a man, if any man had a good or a bad quality, he used to be called as the son of that quality. యోధా సంస్కృతిలో ఉన్న ఒక విషయం ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక లక్షణాన్ని కలిగి ఉంటే ఆ లక్షణం యొక్క కుమారుడుగా పుత్రుడిగా ఆ వ్యక్తిని వాళ్ళు పిలుస్తారు. Judas Iscariot was called the son of perdition. ఆ ఇస్కరియోతు యోధాను మనం చూసినట్లయితే అతన్ని నాశన పుత్రుడిగా వాళ్ళు చెప్పారు. John 17:12. That means perdition is one doomed to destruction because he betrayed the Lord. నాశన పుత్రుడు అంటే అర్థం ఏంటంటే నాశనానికి లోనైన వాడని, అతడు ప్రభువుని అప్పగించాడు కాబట్టి యోధా సంస్కృతిలో అతన్ని ఆ విధంగా పేర్కొన్నారు. So son of peace means a peaceful man, a quiet man. కాబట్టి సమాధాన పాత్రుడు అంటే సమాధానకరమైన వ్యక్తి, సమాధానంగా ఉండే వ్యక్తి అని అర్థం. It talks of someone who has a good testimony. దీని అర్థం ఏంటంటే ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అని. It talks of someone who's kind and generous. ఆ వ్యక్తి ఎంతో దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు అని అర్థం. And peace is the sign of those who trust in the Lord. సమాధానం అనేది వాళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచారు అని చెప్పడానికి ఒక సూచన అది. You know, Isaiah 26:3 says, you will keep him in perfect peace whose mind is steadfast because he trusts in you. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. Peace is a sign of those who trust in God, and it is a sign of the presence of God there. సమాధానం అనేది ఆ వ్యక్తి దేవుని యందు నమ్మకం ఉంచాడానికి సూచనగా ఉంది. అలాగే అతడు సమాధానం కలిగి ఉంటాడు అనే దానికి సూచనగా ఉంది. And దేవుని సన్నిధి తనకు తోడుగా ఉంటుందని సూచనగా. And the Lord said to them, if you find a house like that, don't leave that place. Stay there only. కాబట్టి ప్రభువారు వాళ్ళతో ఏమంటున్నారంటే అటువంటి సమాధానం కలిగిన ఇల్లు గాని మీరు కనుగొన్నట్లయితే ఇక ఆ ఇంటిని మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దు, అక్కడే ఉండండి అని చెప్పాడు. The Lord knew that you won't find many houses where there was peace. ఎందుకంటే ప్రభు తెలుసు అనేక కుటుంబాలు అలానే ఉంటాయని ప్రభు అనుకోలేదు. Now this is very important for us to remember. కాబట్టి ఇదెంతో మనం గుర్తుంచుకోవడం ప్రాముఖ్యమైన విషయం. God dwells in a house where there is no fighting or strife because they trust in him. ఏ ఇంట్లో అయితే గొడవలు, ఏ ఇంట్లో అయితే పోరాటాలు ఉండవో అక్కడ ప్రభు వారు నివసిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రభు మీద ఆధారపడే వాళ్ళుగా ఉంటారు కాబట్టి. Whatever you are lacking, trust in him. That's all. You will have God's peace. నీ జీవితంలో కుటుంబంలో ఏ లోపం ఉన్నా సరే, ఏది లేకపోయినా సరే నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు, ఆయన మీద ఆధారపడు. And don't get upset or angry with worldly things. కాబట్టి లోకానుసారమైన విషయాలను బట్టి నువ్వు ఏమాత్రం కూడా చింతించొద్దు, నువ్వు బాధపడొద్దు. Most of our fights will be about earthly things. చాలా వరకు పోరాటాలు కుటుంబాలలో లోకానుసారమైన వాటి గురించి జరుగుతూ ఉంటాయి. We must be angry only at sin. We should get upset at only those things that displease God. కేవలం ప్రభువుని బాధ పెట్టే పాపం ఏదైనా నీ జీవితంలో నీ మనసులో ఉంటే దాని గురించి మాత్రమే నువ్వు చింతించాలి కానీ భూ సంబంధమైన వాటి కోసం నువ్వు చింతించకూడదు. Everything else is secondary. Everything else is unimportant. మిగిలింది ఏదైనా సరే దాని తర్వాత స్థానాన్ని తీసుకుంటుంది, దానికి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత ఉండదు. Let's move on. Luke 10:19-16 I will read. Luke 10:9-16. Sorry. 9 నుంచి 10 వచనాలు చూసుకుంటాం. 16. 9 నుంచి 16 వచనాలు చూసుకుంటాం. And heal the sick there and say to them, the kingdom of God has come near to you. And whatever city you entered and they do not receive you, go into the streets and say, the very dust of your city that clings on us,
we wipe out against you. Nevertheless, know this, that the kingdom of God has come near you. But I say to you, on that day it will be more tolerable for Sodom than for that city. Woe to you, Chorazin! Woe to you, Bethesda! If the mighty works that were done in you had been done in Tyre or Sidon, they would have repented long ago, sitting in sackcloth and ashes. But it will be more tolerable for Tyre and Sidon at the judgment than you. And you, Capernaum, who are exalted to the heaven, will be brought down to Hades. He who hears you hears me. He who rejects you rejects me. He who rejects me rejects him who sent me. Now here we see what will happen to those who will reject the message of these 70. ఈ యొక్క 70 మంది శిష్యుల యొక్క సందేశాన్ని తిరస్కరించిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వచనాల్లో ప్రభు వారు తెలియజేస్తున్నారు. It says it will be more tolerable on that day for Sodom than for the city that rejected you. ఈ యొక్క సందేశాన్ని తిరస్కరించే వారి యొక్క గతి సొదొమ పట్టణపు గతి కంటే మరి ఘోరంగా ఉంటుంది అని ప్రభువు చెప్పారు. Cities of Sodom and Tyre and Sidon were known for their sinfulness. ఆ యొక్క సొదొమ పట్టణాలు తూరు పట్టణాలు వాళ్ళు అత్యధిక పాపంగా చేసిన వాళ్ళు జరిగించిన వాళ్ళు. The Lord is saying, more punishment than them who are sinful you will get for rejecting the message of God. అయితే వాళ్ళ పాపాలను బట్టి తెచ్చుకున్న శిక్ష కంటే ఈ సందేశాన్ని తిరస్కరించే పట్టణాలు తెచ్చుకునే శిక్ష మరి ఎక్కువగా ఉంటుందని ప్రభు చెప్పారు. None of these cities, Chorazin, Bethesda, Capernaum, they never repented. ఈ యొక్క పట్టణాలు కపెర్నహూము గాని, కొరాజీన్ గాని, బేత్సైదా వీళ్ళెవరు కూడా మారు మనసులోనికి రాలేదు. The Lord says it will be more tolerable for Sodom than for you on that day. ప్రభు చెప్పారు, ఆ రోజున సొదొమ పట్టణం వాళ్ళ గతి ఓర్వతగిందిగా ఉంటుంది, మీ గతి కంటే కూడా వాళ్ళది ఓర్వతగిందిగా ఉంటుందని చెప్పారు. That means there are different layers of punishment in hell. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నరకంలో కొన్ని శిక్షలు కొన్ని స్థాయిల్లో పెట్టబడ్డాయని మనం అర్థం చేసుకోవచ్చు. Nobody will enjoy in hell, but some will suffer more than others. ఆ యొక్క నరకంలో ఎవరికి సంతోషం ఉండదు కానీ ఒకరికంటే మరి ఎక్కువ బాధను పొందుతూ ఉంటారు అందరూ కూడా. The point is, the more we hear God's truth, the more we were accountable for. ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుని యొక్క విషయాలు మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో అంత బాధ్యతాయుతంగా మనం ఉండాలి, అంత లెక్క అప్పజెప్పాలి. In Peace and Joy, if you heard God received much of the God's truth, if you don't show obedience, it will be more tolerable for those who didn't hear this than for you. ఈ యొక్క సంఘంలో పీస్ అండ్ జాయ్ సంఘంలో ఉన్న మనము దేవుని యొక్క సత్యాన్ని నువ్వు ఎక్కువగా తెలుసుకొని ఒకవేళ దానికి నువ్వు విధేయత చూపించినట్లయితే ఈ యొక్క సత్యాన్ని వినని వాళ్ళకంటే మరి ఎక్కువ లెక్క నువ్వు అప్పచెప్పాల్సి ఉంటుంది. Let's turn 17 to 20, let us read. 15 నుంచి 20 వచనాలు చూస్తాం. Then the 70 returned with joy, saying, Lord, even the demons are subject to us in your name. And the Lord said to them, I saw Satan fall like lightning from heaven. Behold, I give you authority to trample on serpents and scorpions, and over all the power of the enemy, and nothing shall by any means hurt you. Nevertheless, do not rejoice in this, that the spirits are subject to you, but rejoice because your names are written in. You know, the 70 returned with joy. They shared in the hardship, now they are enjoying some wonderful blessings. ఈ యొక్క 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభు వారితోటి కొన్ని విషయాలు పంచుకుంటున్నారు. You know, when they were sent as sheep among wolves, right? వాళ్ళు పంపబడినప్పుడు తొడేల మధ్య గొర్రెపిల్ల వలె వాళ్ళు పంపబడ్డారు. Virgin says none of the lambs were eaten by the wolves. పరిజన దైవజనుడు ఏమంటాడంటే ఆ గొర్రెపిల్లలు ఏది కూడా తొడేల చేత చీల్చివేయబడలేదని చెప్పాడు ఆయన. One person said like this, better to be among those 70. They did their work, they were joyful, and their names are known only to God. ఒక దైవజనుడు చెప్పాడు, ఆ 70 మందిలో మనం ఒక సభ్యుడిగా ఉండటం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవరో ప్రభుకి వాళ్ళు ఎరుకైన వాళ్ళు. The 12 disciples had a Judas, but in 70 you don't see a Judas. ఈ 12 మందిలో ఇస్కరియోతు యోధా అనే మహానుభావుడు ఉన్నాడు కానీ ఆ 70 మందిలో అటువంటి వాళ్ళు లేడు. And they come and say, even the demons are subject in your name. వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ప్రభువా నీ యొక్క నామంలో దయ్యములు కూడా లోబడుతున్నాయని చెప్పారు వాళ్ళు. If you see the original instructions of the Lord,
Casting out demons is not one of the things Lord told. God only told, heal the sick and tell the kingdom of God is near. ప్రభువారు వాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన నియమాలు మనం చూసినట్లయితే రోగులు స్వస్థపరచండి, దేవుని రాజ్యం గురించి ప్రకటించమని చెప్పాడు గానీ దయ్యాలు వెళ్ళగొట్టండి ప్రభు చెప్పలేదు వాళ్ళకి. This looks like an unexpected blessings that came when they started doing the ministry. ఇది ఎలా ఉందంటే పరిచర్య చేస్తూ ఉండగా ఆశించని ఊహించని కార్యములు దేవుడు చేసినట్లుగా ఇది కనిపిస్తూ ఉంది. You know, this teaches us that if you obediently do what God wants us to do, He can bless us beyond our expectations. దేవుడు చెప్పిన దానిని విధేయతగా నువ్వు జరిగిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఊహించిన దానికంటే మరి ఎక్కువ కార్యాలు నీ జీవితంలో చూస్తావు అని ఈ మాటలు మనకి బోధిస్తూ ఉన్నాయి. And here the Lord says, I saw Satan fall like lightning from heaven. ఇక్కడ ప్రభువారు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే సాతాను మెరుపుల ఆకాశం నుంచి పాటు నేను చూశాను అని చెప్తున్నాడు. Where did this happen? Do you remember in the Bible? ఎక్కడ జరిగి ఉంటది ఈ సాతాను మెరుపులే పట్టడం? దేవుని వాక్యంలో చూసారా? In the Bible actually mentions 4 falls of Satan. 4 times he falls. దేవుని వాక్యంలో సాతాను 4 సార్లు పడిపోవడం గురించి రాయబడింది. You know, Isaiah 14:12 says, Isaiah 14:12 says, how have you fallen from heaven, O morning star, son of the dawn? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది, నువ్వు వేకువ చుక్కవి, తేజో నక్షత్రానివి, నువ్వెలా పడ్డావు అక్కడి నుంచి అని రాయబడింది. Satan was called the morning star. వాడు సాతాను తేజో నక్షత్రంగా పిలువబడ్డాడు, వేకువ చుక్కగా పిలువబడ్డాడు. In Ezekiel 28:14 and 15 it says like this. ఎహెజ్కేలు 28:15 ఈ విధంగా చెప్పబడింది. You were appointed as a guardian cherub, so I ordained you. You were in the holy mount of God. You walked among fiery stones. Verse 15 says, you were blameless in all your ways from the day you were created till wickedness was found in you. 15 verse 15వ వచనం, నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావు అని రాయబడింది. So first fall of Satan was from a glorified position to a profane, wicked position. కాబట్టి మొదటిగా ఈ యొక్క సాతాను యొక్క పతనం ఏంటంటే మహిమాన్వితమైన స్థానం నుంచి అపవిత్రమైన భూ సంబంధమైన స్థానంలోకి, అది భక్తిహీన స్థానంలోకి పడిపోయింది. The second fall was fall from heaven. Access to heaven was stopped for him. He could only come rule in earth. రెండవ పతనం ఏంటంటే పరలోకానికి ఎక్కిపోకుండా కేవలం భూలోకంలోనే ఉండులాగిన అది పడిపోయింది. You see the Old Testament, for example, Job, when the angels presented themselves to the Lord, Satan also came. That time access to heaven was there. యోబు గ్రంథం మనం చూసినట్లయితే దూతలతో పాటుగా దేవుని సముఖం ఎదుట నిలబడే అవకాశాన్ని వాడు కలిగి ఉన్నాడు ఆ సమయంలో, కానీ ఆ తర్వాత అది తీసివేయబడింది. In Revelations 12:7 and 9, Satan is no longer, he is thrown out. That is the second fall. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక వాడికి ఏమాత్రం కూడా పరలోకానికి వెళ్ళడానికి వాడికి అవకాశం ఇవ్వబడలేదు. And the third fall of Satan was from earth into bondage in the bottomless pit for 1,000 years. మూడవ పత్రము సాతానుది ఏంటంటే 1000 సంవత్సరాల పాటు వాడు భూలోకంలో నుంచి అగాధంలోనికి నెట్టివేయబడబోతూ ఉన్నాడు. You see that in Revelations 21-3. ఆ యొక్క విషయాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తాం. And his fourth fall is from the pit he had a brief freedom and then he is put into the lake of fire. నాలుగో పతనం సాతానుది ఏంటంటే అగాధం నుంచి బయటకు తీయబడి కొంత సమయం వాడికి ఇవ్వబడుతుంది. ఆ కాలాలు గతించిన తర్వాత వాడు మరలా అగ్ని గంధకంలోనికి వాడు పడవేయబడతాడు, అగ్ని గుండంలోనికి పడవేయబడతాడు. You see that in Revelations 20:7-10. ఆ విషయాల్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో చూస్తాం. So which fall was the Lord talking about? I saw Satan fall from heaven. Which fall? ఇప్పుడు ప్రభువారు సాతాను మెరుపువలే పడటం చూశానని చెప్తూ ఉన్నాడు. మరి ఇది ఏ పతనాన్ని సూచిస్తుంది 4గింట్లో? Most likely the first or the second fall. చాలా వరకు ఇది మొదటిది గాని రెండోది గాని అవుతుంది. Blameless to wicked or from heaven to earth. మహిమాన్వితమైన స్థానం నుంచి భక్తిహీనతకు, అలాగే ఆకాశం నుంచి ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి. And the Lord tells us when the disciples say even demons submit to our name. That means that the proof of what happened there is when demons submit to them. Now that was a proof. కాబట్టి ప్రభు ఆ శిష్యులు దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు వారి యొక్క రుజువును గురించి మాట్లాడుతున్నారు. Satan has lost his power. He is no longer strong. సాతాను తన యొక్క బలాన్ని పోగొట్టుకుంది. అది వాడు ఏమాత్రం కూడా బలవంతుడు కాడని చెప్తున్నాడు. If you're a believer and you submit to God, you can defeat Satan. నువ్వు విశ్వాసమై ఉండి ప్రభునందు నమ్మకం ఉంచినట్లయితే నువ్వు సాతాన్ని ఓడించగలవు. He will flee from you. నీ యొద్ద నుంచి వాడు పారిపోతాడు. Now there is an application for us here. ఇక్కడ more application. ఇక్కడ వర్తింప చేసుకునే ఒక సందేశం మన కోసం దాగి ఉంది. Today Satan sits in the throne of every unbeliever. ఈ రోజున సాతాను Unbeliever's heart. ప్రతి ఒక్క అవిశ్వాసి హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు.
And where the gospel is preached with power, Satan can fall off from the throne as quickly as lightning. ఎప్పుడైతే ఈ యొక్క అవిశ్వాసికి దేవుని యొక్క వాక్యము సువార్త ప్రకటించబడుతుందో వాడి యొక్క హృదయ ఆసనం మీద నుంచి సాతాను మెరుపు వలె వాడు పడిపోతాడు. That means every time you live the right life before God and you present the gospel to someone, you are making Satan fall from his throne in that person's life. దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రతిరోజు సరైన జీవితం దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ ఆయనకు లోబడుతూ ఉన్నప్పుడు, దేవుని గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి హృదయం నుంచి సాతాను మెరుపు వలె పడిపోతూ ఉంటాడు. Verse 20 says, the Lord says, do not rejoice that the spirits submit to you, but rejoice that your names are in. ప్రభు అంటున్నాడు శిష్యులతోటి, ఆయనను దయ్యాలు మీకు లోబడుచున్న సంతోషించొద్దు కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడ్డే దాన్ని బట్టి సంతోషించనే ప్రభు చెప్పాడు. Why did the Lord say this? ఎందుకు ప్రభు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు? Because it is possible to cast out demons without your names written in heaven. ఎందుకంటే పరలోకంలో మన యొక్క పేర్లు రాయబడకుండా కూడా దయ్యాలు మనం వెళ్ళగొట్టొచ్చు. Matthew 7:22 says that, right? There were a group of people who said, Lord, we did miracles in your name. And the Lord said, I never knew you. మత్తయి 7:22లో మనం చూస్తాం ఏంటంటే ఒక గుంపు జనులు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేశామని చెప్తే ప్రభు వారు వాళ్ళతో చెప్పాడు, నేను మిమ్మల్ని ఎరుగను అని చెప్పాడు. Moreover, our rejoicing must not be what you do for God. It must be for what God did for you. కాబట్టి నీ యొక్క సంతోషము ప్రభు వారు నీ జీవితంలో ఏం చేశారో దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి కానీ నువ్వేదో ప్రభు కోసం చేసావని సంతోషించొద్దు అని దాని అర్థం. Compared to what God has done for us, can we do anything to him? ప్రభు వారు మన జీవితాల్లో చేసిన దాంతో పోల్చుకుంటే ఆయన కోసం మనం ఏమైనా చేసింది లెక్కలోకి వస్తుందా? You see, the truly righteous are never even aware of that they're doing anything good. నిశ్చయంగా నీతిమంతులు ప్రభు వారి పట్ల చేసిన కార్యాలు ఏమాత్రం కూడా వాళ్ళు గుర్తుంచుకోరు. The group of people in Matthew 25, the Lord says, when I was hungry, you fed me. When I was in prison, you visited me. And the righteous asked them, Lord, when did we do this? మత్తయి 25లో ప్రభు వారు ఒక నీతిమంతుల గుంపుతో చెప్పారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించారు, రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను స్వస్థపరిచారు, నా దగ్గరకు వచ్చారు, ఆదరించామని చెప్తున్నప్పుడు ఆ నీతిమంతులు ప్రభుతో అంటారు, అయ్యా ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉంటే మేము వచ్చాము, ఎప్పుడు నువ్వు రోగిగా ఉంటే దర్శించాను వాళ్ళు అడిగారు. The mark of a believer, solid mark, is they are never aware of what they are doing for the Lord. They gratefully remember what God did for them. ఒక విశ్వాసి జీవితంలో ఉండే ఒక బలమైన గుర్తు ఏంటంటే తాను దేవుని కోసం చేసే ఏ విషయాలను కూడా తాను జ్ఞాపకం ఉంచుకోడు. They say when chloroform was discovered, it was a great discovery. క్లోరోఫామ్ అనే ఒక మందు కనిపెట్టబడినప్పుడు అదొక గొప్ప అది గుర్తింపబడిన విషయంగా మనుషులు గొప్ప పరిశోధనగా జనం దాన్ని ఎంచారు. Because chloroform was what we know as anesthesia today. ఈ యొక్క క్లోరోఫామ్ ఏంటంటే ఆ ఆపరేషన్ జరిగే సమయాలు ఇచ్చే మత్తు మందు. Before chloroform, they used to operate without anesthesia. Just imagine. క్లోరోఫామ్ లేనప్పుడు అది మత్తు మందు ఇవ్వకుండానే ఆపరేషన్ చేసేవాళ్ళు. And that chloroform invention was considered, it removed so much pain from people's life. It's called a great drug. ఈ క్లోరోఫామ్ వచ్చిన తర్వాత మనుషులకి ఆపరేషన్ సమయంలో నొప్పి అనేది తెలియకుండా పోయింది. And the man who pioneered the use of chloroform was a person called Sir James Simpson. సర్ జేమ్స్ సింప్సన్ అనే శాస్త్రవేత్త ఆ యొక్క మత్తు మందుని కనిపెట్టాడు. One day he was sitting, I think, among a group of reporters, and they asked him, Sir, which is your greatest discovery? కొంతమంది ఆ వార్తా విలేకరులు ఆ పత్రిక రాసేవాళ్ళు ఆయన అడిగారు, అయ్యా మీ జీవితంలో మీరు కనుక్కొని నా గొప్ప అద్భుతం గొప్ప విషయం ఏంటి అని అడిగారు. They expected him to answer chloroform. వాళ్ళు అనుకున్నారు నేను కనిపెట్టిన గొప్పది క్లోరోఫామే కదా అని చెప్తాడేమో అనుకున్నారు వాళ్ళు. He said, my greatest discovery is to know that Lord Jesus was my savior. అప్పుడు ఆ శాస్త్రం చెప్పాడు, నా జీవితంలో నేను కనిపెట్టిన గొప్ప విషయం ప్రభువైన యేసు వారిని నా రక్షకుడు అంగీకరించడం, ఆయన కనుక్కోవడం అని చెప్పాడు. Greatest rejoicing is what God has done for us. నా జీవితంలో ప్రభు ఏం చేశాడో దాన్ని నేను కనుగొనటమే గొప్ప విషయం అని చెప్పాడు ఆయన. Do not rejoice that the spirits submit to you, but rejoice that your names are written in heaven. దయ్యాలు మీకు లోబడుతున్న సంతోషించొద్దు కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయని సంతోషించండి. So let us sum up some of the things he spoke about. కాబట్టి ప్రభు వారు మాట్లాడిన విషయాలను కొన్ని క్లుప్తంగా చూద్దాం. Remember, harvest is plentiful, laborers are few. కోత విస్తారంగా ఉంది, పని వారు కొద్దిగా ఉన్నారు. We are called to pray, but also God wants us to be answers to the prayers we make. ప్రార్థించడానికి మనం పిలువబడుతున్నాం కానీ ఆ ప్రార్థనలకు జవాబులుగా కూడా మనం ఉండి ఆ కోత కోసే వరంగా ఉండాలని కూడా ప్రభు మనం కోరుతున్నాడు. Second, the more we hear God's truth, the more we are accountable to him. రెండోదిగా ప్రభు యొక్క సత్యాన్ని మనం ఎంతగా వింటామో అంతగా మనం లెక్క అప్పచెప్పాల్సిన వారమై ఉన్నాం. You see, and when we
obediently do what God tells us to do, He will bless us beyond our imagination. అలాగే ప్రభువారు చెప్పింది మనం విధేయతతోటి నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని దీవిస్తాడు. Also, the world outside is cruel and dangerous. We are like lambs among wolves. అలాగే మన చుట్టూ ఉన్న లోకము ఎంతో క్రూరంగాను తొడేల వలె ఉన్నది. వాళ్ళందరి మధ్య మనము గొర్రెపిల్ల వలె ఉన్నాం. People manipulate us, but we are not supposed to manipulate. మనుషులు మన పట్ల మాయలు జరిగిస్తూ ఉంటారు. మనం ఆ విధంగా మాయలు చేసే వాళ్ళని ఉండకూడదు. People deceive us, we are not supposed to deceive them. మనుషులు మనల్ని మోసగిస్తూ ఉండొచ్చు కానీ మనం మోసగించే వారంగా ఉండకూడదు. People exploit us, we are not supposed to exploit them. మనుషులు మనల్ని దుర్వినియోగం చేసుకోవచ్చు, వాడుకోవచ్చు కానీ మనం మనుషుల్ని వాడుకునే వారంగా We ఉండకూడదు. are like lambs among wolves. మనం తొడేల మధ్య గొర్రెపిల్ల వలె ఉండవలసిన వారమై But ఉన్నాం. when we learn in the Lord, when we learn to trust in Him, we can never be defeated. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నేర్చుకుంటున్నంత కాలము, విధేయత చూపిస్తున్నంత కాలము మనం ఏమాత్రం కూడా ఆయన విఫలం చెందనీయడు, ఓటమి పాలు కానీయడు. God's power is experienced the greatest when you depend on Him totally in your danger. నువ్వు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన యొక్క సంపూర్ణమైన శక్తిని, బలాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. God's power is experienced greatest when you depend on Him completely in your greatest fear. నువ్వు నీ యొక్క అత్యంత భయంలో, గొప్ప భయంలో సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు సంపూర్ణమైన దేవుని యొక్క శక్తిని, బలాన్ని నువ్వు అనుభవిస్తావు. Therefore, we not only survive in this world, we are blessed in this world. కాబట్టి ఈ లోకంలో కేవలం నివసించడం మాత్రమే కాదు కానీ ఈ లోకానికి దీవెనగా ఆశీర్వాదకరంగా మనం ఉన్నాం. Because we have the power to overcome anything. కాబట్టి ఈ లోకంలో దేన్నైనా జయించగల శక్తి దేవుని వలన మనం కలిగి ఉన్నాం. Anything that Satan throws at us. సాతాను మన జీవితంలో జరిగించే దేనినైనా మనం జయించగలం దేవుని శక్తి చేత. Maybe learn to trust in God and live. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించే వారిగా ఉన్నాం. Whatever we are going, ఏ పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా సరే. because He will never leave you or forsake. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word. Lord, truly, in this world we appear as if we are lambs among wolves. But when you are with us, and the sovereign, almighty King of righteousness with us, we are more than conquerors because of your love. Teach us to trust in you, teach us to walk in your ways, and give us a burden for souls, Lord. Your word says the harvest is plentiful, the laborers are few. May the things that hurt you hurt us, Lord. May the things that bring you pain bring us pain. May the things that bring joy to your heart bring joy to us. We thank you, we praise you, Master. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now to Him who is able to keep you from falling and present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you. Yeah.